రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. సింగరేణి సంస్థ నిర్వహణ ముఖ్యంగా నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వెలువడిన ఈ వివరణ అత్యంత కీలకంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా సింగరేణి యొక్క స్వయం ప్రతిపత్తిని మరియు టెండర్ నిబంధనల ప్రామాణికతకు సమర్థించారు. సింగరేణి ఒక అటానమస్ సంస్థ అని, దీనికి సంబంధించిన టెండర్ ఫైళ్లు లేదా దస్త్రాలు ముఖ్యమంత్రి వద్దకు గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని రావని స్పష్టం చేశారు. సంస్థ నిర్ణయాలు పూర్తిగా బోర్డు మరియు సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, ఇందులో రాజకీయ జోక్యం లేదని వివరించారు. పర్వాలేదు, నేను ఎమ్మటే ఖండించాను. వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ నిబంధన కొత్తగా చేర్చనిందేమీ కాదని, ఇది గతంలోని అమల్లో ఉందని ఆధారాలతో సహా పేర్కొన్నారు. 2018, 2021, 2023 సంవత్సరాల్లో సిఎంపి డీల్ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్లో కూడా ఈ నిబంధన ఉంది. కేవలం సింగరేణిలోనే కాకుండా కోల్ ఇండియా, డిఎన్, ఎన్ఎండిసి, అలాగే ఐఐటీలు, ఐఐఎంలు, రక్షణ శాఖ మరియు గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఈ విధానం ఏళ్ల తరబడి కొనసాగుతుందని గుర్తు చేశారు. ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? రైట్, సరే, రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన కావలసినటువంటి వాళ్ళకి అందించడం కోసం, పెట్టడం కోసం ఇది పెట్టాడు అని సరే నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు, పర్వాలేదు. నేను ఎమ్మటే ఖండించాను. వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ, రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ బోర్డు ఏర్పడి 105 years తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి, కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ, మంత్రిమండలి దృష్టికి కానీ, లేకపోతే ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? రైట్, సరే, రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన కావలసినటువంటి వాళ్ళకి అందించడం కోసం, పెట్టడం కోసం ఇది పెట్టాడు అని సరే నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు, పర్వాలేదు. నేను ఎమ్మటే ఖండించాను. వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ లేకపోతే